ఇది బాదం చెట్టు, ఇది బాదం బాదం పనస సారీ ఇది బాదం చెట్టు అనుకున్నా, పనస చెట్టు అంటే ఇది. పనస చెట్టు పెట్టి 1 సంవత్సరం అయింది. చక్కగా ఏపుగా అయితే పెరిగింది మంచిగా. ఇది ఎప్పుడు పెందేస్తుందా, ఎక్కడన్నా ఏదైనా మూల చిన్న పోతో పెందో కనిపిస్తేవని ఎతుకుతున్నాను, కానీ మూలాలు కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఈ బొప్పాయి మొక్కకేమో బుడ్డి మొక్కకే బుడి పెందలేసేసింది. చిన్ని మొక్క చూడండి, చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత లేతగా ఉందో. ఇక్కడ చూడండి ఎంత లేతగా ఉందో. పువ్వు వేసింది, కాయలేసింది. అటు పక్క బొప్పాయి అయితే కొంచెం పెద్దది కూడా అయిపోయింది. కుతంతా బుడతల్లే భలే ముద్దుగా ఉంది. ఇలాంటి లేత బొప్పాకాయ కూర కూడా చేసుకుంటే హెల్త్కి మంచిదని ఫ్రై అయితే కూడా చేసుకుని తింటూ ఉంటారు. నిజమే కదా. ఇక్కడ జాంకాయలు అయితే పిందెలు పడి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఇప్పుడే దోరగా వస్తూ ఉంది. బాగుంది. ఇంకొక రోజు అయితే కొంచెం మంచిగా పండిద్దేమో. అది పండే టైం మనం ఎక్కడ ఉంటామో. చూడండి బొప్పాకాయలు చూడండి, హెల్త్కి మంచిది. ఎక్కడ పడితే అక్కడ 2-3 కనిపిస్తున్నాయి పడిపోయి. చెట్టునేమో పిక్కలు కాయలు అన్నీ కొట్టేసి కనిపిస్తున్నాయి. చూసారుగా 3 కాయలు కనిపిస్తున్నాయి నాకైతే. మీకు కనిపిస్తున్నాయి లేదో, 3 కాయలు చిలకలు తినేసి కనిపిస్తున్నాయి. మనం వాటిని మినిమం కొనాలంటే 60 రూపాయలు 70 రూపాయలు చెప్తారు బయట ఎక్కడైనా బజార్లో అయితే. అది ఇక్కడేమో మనకి ఆర్గానిక్ లాగా మంచిగా వస్తుంది. నిమ్మకాయలు చూడండి ఎక్కడికక్కడ గొట్లు. ఇదే సమ్మర్లో ఇదే నిమ్మకాయ మనం కొనాలంటే 5 రూపాయలు 10 రూపాయలకి 2 అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఇలా వేస్ట్గా పారేసేసి చెట్టు నిండా కుళ్ళ పెట్టేసేసి ఇలా అయితే చేస్తున్నారు. అది పరిస్థితి. ఆ పూలు చూడండి, అబ్బాబా ఇది మూర 30 రూపాయలు 40 రూపాయలు మనం కొనాలంటే, దేవుడికైనా ఏదైనా. ఇక్కడ వీళ్ళు ఎండబెట్టి కుళ్ళబెట్టి కింద పడేసి చేస్తున్నారు. అన్నీ పూలే. ఎండ చిట్చిట్లు ఆడిపోతుంది. ఇంకో పచ్చి టమాటాలు కాసినాయి. టమాటాలు కనిపించినాయి కదా. ఈ టమాటాలతో రోడ్డు పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి కూడా కొంచెం 4 రోజులు దోరగా అయితే బాగుంటుంది. చుక్కమల్లి పూలు అబ్బా ఎంత బాగా పూసినాయి. చెట్టు అంతా అవే గుబురుగా ఉంటా. ఇవన్నీ కనకాంబరాలు ఏదో పెద్ద తోటల్లో ఉంది మొత్తం అంతా కూడా. మొత్తం తోట బాగా పూసినాయి. గులాబీ పూలు చూడండి, అబ్బాబా నాకైతే పెచ్చ అనమాట, పెచ్చలో పెచ్చ. మల్లెపూలు కూడా వచ్చేసినాయి అప్పుడే. అబ్బా మంచి వాసన వస్తాయి నిజంగా. అప్పుడే ఈ ఫ్రెష్గా వచ్చే పూలు ఇంకా బాగుంటాయి. ఓరని అప్పుడే వచ్చేసినాయి. 10 పూల వరకు పూసినట్టున్నాయి. కొంచెం ఇంకా టైం వాసన వస్తుంది. ఇప్పుడంతా 11:30 అయింది. సాయంత్రం 3-4 అయితే కొంచెం మంచి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మల్లి చెట్లే. ఇవన్నీ పూజ చేసుకునే చెట్లు. ఇవన్నీ పూలు. సిటీస్లో అయితే వాకింగ్ల కోసం వెళ్ళిపోయి అందరిళ్ళల్లో కోసుకొచ్చేస్తూ ఉంటాం, లాగేసుకొస్తా. వీళ్ళేమో ఇలా కింద పడేసుకుంటూ ఉంటారు. అందరిళ్ళల్లో ఇవే చెట్లు ఉంటాయి కాబట్టి ఎవరిని అడిగే పని ఉండదు, ఏమి చేసే పని ఉండదు. పెట్టుకుంటారు, మిగిలిన అయితే వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో డెకరేషన్ పూలల్లే కూడా ఉన్నాయి. ఇవి జనరల్గా ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు అట్లాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఎండ ఎక్కువ ఉండి వదిలిపోతున్నాయి. అవి తెల్ల నూరు వరహాలు అంటాం కదా మనం, అవి కూడా గుత్తులు అబ్బా ఎన్ని ఉన్నాయి అని. ఈ పూల పెచ్చున్నాళ్ళకి చూపించుకోవడమే సరిపోతూ ఉంటుంది. ఫైనల్గా కాయలు చెట్లు అన్నీ అయితే మీకు చూపించాను కదా. చూడండి, లైక్ చేయండి. మీ లక్ష్మి.